నమస్తే అండి. తెలంగాణ ఆంధ్ర వంటలకి స్వాగతం. మనం ఇప్పుడు చింతకాయ గడ్నూలు వేసుకొని కారం చేసుకుందామండి. ఇది మనకి జొన్న రొట్టెకి చాలా బాగుంటుంది. తెలంగాణలో కంపల్సరీ ఈ సంక్రాంతికి చేస్తారండి అందరూ. అందుకే మీకు చూయిద్దామని అనుకుంటున్నా నేను. చూడండి, ఈ చింతకాయలు నేను ఫ్రీజర్లో పెట్టుకున్నాను. వేడి నీళ్ళలో వేస్తే పోతుందండి ఐస్. ఇదేముండదు ఐస్. చూసిండ్రా, ఫ్రీజ్ చేసి పెట్టుకున్నా అండి. ఇంకా చాలా ఉన్నాయండి. చూసిండ్రా, చింతకాయలు, మనకి పచ్చిమిరపకాయలు, గడ్నూలు, నువ్వులు అండి. ఇవి నువ్వులు చూడండి, నువ్వు ఇవి కందికాయ అండి, కంది గింజలు. ఇవి కూడా వేసుకుందామండి మనం. ఎల్లిగడ్డ అండి, ఒక క్యారెట్, ఉల్లిపొరకండి మనకి. ఇవి చిక్కుడుగాయ అండి, చిక్కుడుగాయ గింజలు, చిక్కుడుగాయ చూడండి. చిక్కుడుగాయ కూడా వేయాలండి మనము. వేస్తే బాగుంటుంది కారము. మనం ఇప్పుడు ఎట్లా చేయాలో చూద్దాం. మనం ఫస్ట్ మనము వాటర్ తీసుకుందామండి. వాటర్లో వేసేద్దాము. చింతకాయలు వేద్దాము. ఉడకబెట్టుకొని పెట్టాలి కదా, పెట్టేద్దాము. ఒకసారి వేడి నీళ్ళకి ఇది కరిగిపోతే ఐస్ పారబోసి వేరే నీళ్ళు పోసుకుంటా అండి. ఒకసారి పొయ్యి మీద పెడదామండి. చూసిండ్రా, చింతకాయలు, పచ్చిమిరపకాయలు అండి. మనం వాటర్లో ఉడకబెట్టుకోవాలండి. ఇవి నూనె వేసి ఏమి వేయించొద్దండి, నీళ్ళల్లోనే ఉడకాలి ఇది. చూడండి, చింతకాయలు కూడా పచ్చిగానే ఉంటాయండి. చూసిండ్రా, మనకి ఫ్రీజర్లో పెట్టినాము ఖరాబ్ అవుతుంది అన్నట్టు ఏమి ఉండదండి. చూడండి, పచ్చిగానే ఉంటుంది. ఉడకబెట్టుకుందామండి మనం ఇప్పుడు ఇవి. చూసిండ్రా, మనకు ఉడకనికి పెట్టేసిన అండి నేను స్టవ్ మీద. చూడండి, చిక్కుడుగాయ కూడా వేసుకుందామండి ఉడకనికి. ఇవి కంది గింజలు లాస్ట్లో వేద్దామండి. ఎక్కువ ఉడికితే బాగోదు. ఇది లాస్ట్లో వేసుకుందాము. ఉప్పు ఏమి వేయొద్దండి. చింతకాయ, పచ్చిమిరపకాయలు, చిక్కుడుగాయ ఉడకనికి పెట్టిన చూడండి. ఉడికినాక చూద్దాం మనం. అప్పటిదాకా నువ్వులు వేయించుకుందాం మనం. అది పొడి కావాలి మనకి, అవి వేయించుకుందాం. నువ్వులు కడుక్కున్నాను. ఇప్పుడు మనం బాండీలు వేసుకుందాము. బాగా మంచి ఇట్లా వాసన రావాలి, మంచి వాసన నువ్వులైతే. చూసా, డైరెక్ట్ కడిగి వేసేసినాను. వేడికి ఆరిపోతాయి, ఏగుతాయి కూడా మంచిగా. చిట్పటమంటున్నాయి చూడండి. చూసిందా, ఏగుతున్నాయి. ఇంకా కొంచెం ఏగితే అయిపోతుంది. నువ్వులు ఏగినాయండి. పోయి కట్టేసుకుందాం మనం. ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి, ఏగినాయి. చూసిండ్రా, మన నువ్వులు ఏగిపోయినాయి. చూడండి, మనం ఇప్పుడు గడ్నూలు వేసుకుందామండి. ఇవి వేగినాక చూద్దామండి. చూడండి, గడ్నూలు వేగిపోయినాయి. తీసుకున్న ప్లేట్లో గడ్నూలు అండి, వేయించి పెట్టిన తెల్ల నూనె వేయించి పెట్టిన. కీరా అండి, ఇదేమో ఉల్లిపొరకు అండి, ఉల్లిపొరకు కోసి పెట్టిన. కొత్తిమీర, ఎల్లిపాయలు ఒలిసి పెట్టుకున్నా. కందులు, క్యారెట్ ఉడకబెట్టి పెట్టుకున్నా అండి. చూడండి, ఇవి కూడా ఉడికినాయి. చింతకాయ, పచ్చిమిరపకాయలు, చిక్కుడుగాయ. ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో చూద్దాం. మనం కొంచెం జీలకర్ర వేసుకుందామండి, చాలా కొంచెము. నువ్వులు వేసుకుందామండి, సగం. ఇన్ని పట్టవు, సగం వేస్తున్నాను. గడ్నూలు వేసుకుందామండి, సగం వేసుకుందాము. కొంచెం గడ్నూలే ఎక్కువ ఉండాలండి. చూడండి, నువ్వులు, గడ్నూలు. ఇది ముందు పొడి పట్టుకుందామండి. చూడండి, మిక్సీలో పొడి చేసిన అండి నేను. ఇప్పుడు మనం దీంట్లో ఉన్న పచ్చిమిరపకాయలు ఏరుకొని దీంట్లో వేసుకుందామండి. గింజలు ఏమొద్దు, ఉట్టి పచ్చిమిరపకాయలు వేద్దాం ఫస్ట్. మిక్సీ పట్టుకుందామండి దీన్ని కూడా.
చూడండి పచ్చిమిరపకాయలు ఒక్కసారి మిక్సీ పట్టుకొని రసం పోసిన అండి తీసుకొని చూసారా ఎంత పడుతుందో అంత పోసుకున్నాను. చూడండి పిసికి జాలీలో పోసుకొని తీసుకున్నా అండి రసము. తీసుకొని ఇప్పుడు ఆ పచ్చిమిరపకాయలు నువ్వులు ఆ పొడిలో అంతా వేసిన అండి. ఇప్పుడు మనం ఒకసారి మిక్సీ పట్టుకుందాము. ఇవి చూసారా ఉడకబెట్టిన గింజలండి. దీంట్లోనే చిక్కుడుగాయ గింజలు కూడా ఉన్నాయండి. చూసారా మన కారం అయిందేమో చూద్దామండి. చూసారా మనకు మిరపకాయలు సరిపోలేదనుకోండి మళ్ళీ ఒకసారి కొన్ని ఉడకబెట్టుకొని వేసుకుంటే అయిపోతుంది. మనం పులుపు ఎక్కువైనా కానీ కొంచెం నువ్వుల పొడి వేసుకుంటే అవుతుంది. 1 కప్పు గడ్డి నువ్వులు వేసుకోండి, 1/2 కప్పు నువ్వులు వేసుకోండి, తెల్ల నువ్వులు. ఎందుకంటే గడ్డి నువ్వులు కారం అనే అంటారు దీన్ని. నేను నువ్వులు వేస్తాను, చాలామంది గడ్డి నువ్వులు వేసే చేస్తారు. అది తెలుసు కదా మీకు. గడ్డి నువ్వులు అంటే పొడుగు ఉంటాయి. నువ్వుల కంటే నల్ల నువ్వుల కంటే కూడా కొంచెం పొడుగు సన్నం ఉంటాయి చూడండి. మనం ఇప్పుడు గిన్నెలో తీసుకుందామండి. చూసినండి మన కారం రెడీ అయిపోయింది. మెత్తగా రుబ్బుకోవాలండి దీన్ని, మిక్సీలో మెత్తగా పట్టుకోవాలి. ఏంటి ఇట్లా కలర్ ఉంది అని అనుకోవద్దు, మనం గడ్డి నువ్వులు వేస్తాం కదా అందుకే కలర్ ఇట్లుంటుంది. సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు మనం ఈ గింజలు వేసేసుకుందాం అన్నీ. ఉప్పు వేసినానండి నేను మిక్సీ పట్టేటప్పుడే. కలిపేసుకోవాలండి బాగా. నువ్వులు జొన్న రొట్టెకి బాగుంటుందండి ఇది. సంక్రాంతికి స్పెషల్ ఈ కారము. చూడండి మొత్తం కలిపేసిన నేను. చూడండి మన కారం రెడీ అయిపోయింది. గడ్డి నువ్వుల కారం చాలా ఈజీ అండి చేసుకోవడం. గడ్డి నువ్వులు వేయించుకొని మనము చింతకాయ పచ్చిమిరపకాయలు ఉడకబెట్టుకొని మనం ఏ గింజలు వేసుకోవాలనుకుంటున్నాము, క్యారెట్ చిక్కుడు గింజలు, ఇంకా మీకు ఇష్టం ఏ కూరగాయలను, వంకాయ కూడా వేసుకోవచ్చు అండి. వేసుకొని కొంచెం బాగా మెత్తగా కానియొద్దు, కొంచెం అంతా గట్టిగా ఉండాలి. గింజ కూడా మనకు మెత్తగా అయిపోవద్దు. అట్లా ఉడకబెట్టుకొని మీరు దీంట్లో కలుపుకోండి. ఈ కీర ఉల్లిపొరక చూడండి కొత్తిమీర ఇవన్నీ మనము రొట్టె తినే ముందు కారంలో కలుపుకోవాలండి. అప్పుడే బాగుంటుంది, లేకుంటే మెత్తగా అయిపోతాయి. ఇవన్నీ కారం రెడీ చేసి పెట్టుకొని మనం తినేటప్పుడు ఇవన్నీ వేసుకోవాలండి. వేసుకొని కలుపుకుంటే బాగుంటుంది. మీకు రొట్టె చేసి ప్లేట్లో పెట్టి చూపిస్తాను మీకు నేను. చూసానండి గడ్డి నువ్వుల కారం మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. చేసుకొని తిని చూడండి ఈ సంక్రాంతికి.